హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చింతకాయ ఆవకాయ పట్టి రోజుకి మూడో రోజండి. ఇంక ఈ రోజైతే తిరిగేసేసానమాట. ఉప్పు, కారాలు, మసాలా అన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకున్నాను. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. ఇంకేమీ ఏయవలసిన అవసరం లేదు. వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా రెసిపీ అయితే చూపిస్తానండి. ముందుగా చింతకాయలు అయితే నేను అర కేజీ చింతకాయలు తీసుకున్నాను. ఆ కాయలన్నీ నీట్‌గా కడిగేసుకొని క్లాత్‌తో తుడిచేసుకొని ఆరబెట్టుకున్నానండి. అలా ఆరిన వాటిని పైన పొట్టుని తీసేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద ప్యాన్ వేడయ్యాక ఒక స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మిక్సీ జార్లోకి ఒక 4 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. పచ్చి ఆవాలని వేసుకుంటున్నాను. అలాగే మనం వేయించి చల్లారి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర వేసి పౌడర్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చింతకాయలో తగినంత ఆయిల్ పోసుకుని ఫస్ట్ చింతకాయలకి ఆయిల్ పట్టించుకోవాలి. ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు తీసి వలిచిన గుళ్ళునైతే వేసుకోవాలండి. మీ ఇష్టం, అవి ఎన్నైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి కాబట్టి. అలాగే కొన్నేమో కచ్చాపచ్చా పట్టిన వెల్లుల్లి రేఖలను కూడా వేసేసుకుని ఒక 4 స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి ఈ చింతకాయలకు తగ్గట్టు. అలాగే 2 స్పూన్లు ఉప్పు, అలాగే 2 స్పూన్లు మనం ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకుని అన్నిటినీ చక్కగా కలిపేసుకోవాలండి. చిన్న పసుపును కూడా వేసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఒక జార్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలాగా మూడో రోజుకి ఇలా ఊరిపోతుంది. చింతకాయ ఆవకాయ రెడీ అయిపోతుంది.